ఘనజీవామృతం దానికి కావాల్సిన పదార్థాలు 100 కేజీలు దేశవాళీ ఆవు పేడ, 2 కేజీల బెల్లం, 2 కేజీల పిండి, 5 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం. ఇది ఘనజీవామృతం చేసుకోవాల్సిన పదార్థాలు. పేడ పైన మొట్టమొదట ఆవు మూత్రాన్ని కల్లాపు జల్లినట్టు లైట్గా చల్లుకోవాలి. అలసంద పిండి కానీ, పచ్చినగి పిండి కానీ, ఉలవ పిండి కానీ, దీన్ని మనం ఈ పేడ ఆ మూత్రం కలిపిన ద్రావణం పైన నెక్స్ట్ టైం చల్లుకోవాలి. రెండు కేజీల బెల్లం, ఆవు పేడ, ఆవు మూత్రము, పిండి, తరువాత బెల్లం మొత్తం కలవాలి. ఇది మొత్తం పేడతో ఈ 3 పదార్థాలు బాగా కలిసేట్టుగా కలవండి. తిరిగి మళ్ళీ దీన్ని ఆరబెట్టాలి. బాగా గెలకాలి, ఇలా ఆరబెట్టాలి. దీనికి ఎండ తగలకూడదు, చెట్టు నీడన దీన్ని బాగా ఆరబెట్టాలి. ఇలా ఇది వారం రోజులు బాగా ఆరబెట్టినప్పుడు మనకు ఘనజీవామృతం. దీన్ని మనం ఇలా ఘనజీవామృతాన్ని ఒకే దపాలు చేసుకోలేకపోతే 6 నెలల వరకు మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. దీన్ని కొద్దిగా చేసుకుంటూ గన్ని బ్యాగులో. ఇదేమిటంటే మనం భూమి పైన దుక్కి, ఆఖరి దుక్కిలో దీన్ని మనం మామూలుగా కెమికల్ అయితే కాంప్లెక్స్ ఎలా వేస్తాం పంట పెట్టే ముందు, అలాగే ఈ ఘనజీవామృతాన్ని పంట పెట్టే ముందు భూమికి అప్లై చేసుకోవాలి. మళ్ళీ సాల్ దోలి మనం ఏ పంటకైనా ఉపయోగించుకోవచ్చు. అన్ని పంటలపైన ఉపయోగించు, వరికి ఉపయోగించుకోవచ్చు, వేరుశెనగకు ఉపయోగించుకోవచ్చు, ప్రత్తికి ఉపయోగించుకోవచ్చు, మొక్కజొన్నకు ఉపయోగించుకోవచ్చు. ఆ సాల్లో వేసుకుంటూ పోతూ దానిపైన గింజ వేసుకుంటే మనకు క్రిమి సంహారానికి కూడా పనిచేస్తుంది. ఇది వేరుశెనగకు నట్టు తగలనీయకుండా ఇప్పుడు ఎక్కువ ఏ కుళ్ళు తెగులు వస్తూ ఉంది వేరుశెనగ పైన. 20 to 30% కుళ్ళు తెగులు వచ్చేస్తూ ఉంది. ఆ కుళ్ళు తెగులు నివారణకు కూడా ఈ ఘనజీవామృతం పనిచేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా కొన్ని పంటల్లో కాండం దొలిసి పురుగు తయారవుతుంది. దానికి కూడా ఇది మంచి స్ట్రెంగ్త్గా పనిచేస్తుంది.